ముందే మనం చూసాం సరళ ఫుడ్స్ దగ్గర ఎవరైతే వినోద్ అగర్వాల్కి అదే సరళ ఫుడ్స్ ఎదురుగా ఉండి ఆ గేట్ ఎదురుగా ఉండి మహా న్యూస్ ఛాలెంజ్ విసిరింది. స్వయంగా వ్యక్తి కాదు వ్యవస్థ వంశీ గారు అక్కడికి వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉండి మరి పేదల కోసం ఈరోజు రాష్ట్రం కోసం రాష్ట్రంలో జరిగిన అవకతవకలను బయటపెట్టడానికి ఆ గేట్ దగ్గర ఉండి సవాల్ విసిరారు. కానీ వినోద్ అగర్వాల్ బయటకు రాలేదు, కారుమూరి నాగేశ్వరరావు గారు బయటకు రాలేదు, ద్వారంపూడి చంద్రశేఖరరావు గారికి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇది మహా న్యూస్ పంతం, ఇది మహా న్యూస్ ఛాలెంజింగ్ గా తీసుకుంది. పేదల పక్షాన్ని నిలబడడానికి ఇదే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి కాకినాడ అడ్డాలోనే ఉన్నారు మహా న్యూస్ చైర్మన్ వంశీ గారు. అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. మానస దగ్గరలో ఉన్నారు. వంశీ గారు, మీరు అక్కడ దిగిన దగ్గర నుంచి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్ నౌ మీరున్న సిచ్యువేషన్ లో అక్కడ మీ వెనకేదో గోదాములు అవన్నీ కనబడుతున్నాయి, ఏంటండి? ఎస్ లక్ష్మి గారు, ఇప్పుడు మనం ఉన్నది ఎవరైతే కాకినాడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి ఈ కంపెనీకి డైరెక్టర్గా, ఈ కంపెనీకి చైర్మన్గా ఉన్నాడు. ఈ గోడౌన్స్ ముందున్నాం. అదేవిధంగా వీరభద్రారెడ్డి కాకినాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా మొన్నటి వరకు ఉన్నాడు. నిన్నగాక మొన్న సాయంత్రం ఆయన్ని దించి వేరే అతను పెట్టారు. అంటే గతంలో మొత్తంగా ఈయన కనుసంధానం నడిచింది. అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి ఏమన్నా కార్పొరేషన్ చైర్మను, తమ్ముడు ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్కి ప్రెసిడెంట్, ప్లస్ ఈ గోడౌన్స్ మొత్తానికి లేదా ఈ మాఫియా మొత్తంలో ఈ కీ రోల్. ఈ మధ్యలో శాసనసభ్యులుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం వారికి సంబంధించినటువంటి ఏదైతే మానస చిత్ర వీటికి సంబంధించినటువంటి గోడౌన్స్ ముందున్నాము. ఇక్కడ మనం చూస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు. లారీలో ఇటువంటి ఒక ప్రవాహాన్ని కొనసాగిస్తాం. అయితే ద్వారంపూడి వీరభద్రారెడ్డికి సంబంధించినటువంటి గోడౌన్స్లో మొన్న మనోహర్ గారు వీటికి సంబంధించి మంత్రి మనోహర్ గారు వీటిలో పరిశీలనకు వచ్చినప్పుడు దీంట్లో ఒక్క బస్తా బియ్యం కూడా దొరకలేదు. ఇదే లాజిక్కు మ్యాజిక్కు అంటే. ఎందుకని ఎక్కడికి పోయినా ఏ గొడవలకు పోయినా దొరికింది, కానీ ఇక్కడ మాత్రం దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వీరికి సంబంధించినటువంటి మనుషులు ఉండి ఇదిగో 2 రోజుల్లో రేపు రైడింగ్కి వస్తున్నారు కాబట్టి మీ సరుకంతా తీసేయండి అని చెప్పి ఇక్కడి నుంచి ఆ సరుకంతా కూడా ఇక్కడి నుంచి తరలించేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ మొత్తం ఎంటైర్ ఈ రైస్ మాఫియాలో అత్యంత కీలకమైనటువంటి పాత్రని ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి పోషించాడనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి దాంట్లో 40,000 మెట్రిక్ టన్నులకు పైగా ఓన్లీ మానస సంబంధించినటువంటి కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది. మరి 40,000 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేసినటువంటి మానస కంపెనీలో 2 అంశాలను గమనించాలి. అసలు వీళ్ళు కొన్నది ఎంత, ఏ రైస్ మిల్ దగ్గర కొన్నారు, లేదా ఏ డీలర్ దగ్గర కొన్నారు, కొన్నటువంటి బియ్యం ఏ బియ్యం కొన్నారు, వాటిని ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేశారనేది చిన్న ఎగ్జాంపుల్గా డేటా తీస్తే, రేపు చేయబోయేటువంటి సిఐడి ఎంక్వైరీలో కనుక డేటా తీస్తే వీటికి సంబంధించినటువంటి మొత్తం తేటతెల్లం అవుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికాలో కూడా స్వయంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు మా గోడౌన్లు ఉన్నాయని. ఆడున్నటువంటి గోడౌన్స్లోకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటిలో స్టాక్ పాయింట్ పెట్టుకొని వాటిని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ని ఈ ఎంటైర్ ఈ రైస్ మాఫియాకి కింగ్ పిన్గా ఎంటైర్ దీంట్లో వ్యవహరించారనేటువంటి దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక రెండో అంశం దీంట్లో చూస్తే ఎవరైతే ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ నిన్న కాక మొన్న జరిగినటువంటి 9వ వార్డులో దాన్ని అడ్డగించే ప్రయత్నం చేయటం, చివరికి అది అక్రమ నిర్మాణం అని తేల్చి దాన్ని కూల్చివేసిన పరిస్థితి. అట్లాగే 2-3 సైట్లు వివాదాల విషయంలో ఎక్కడైతే ఆ సైట్లకు సంబంధించినటువంటివన్నీ కూడా వివాదాలు జరగటం, వాటన్నిటి వివాదాలు జరగటం ఇప్పుడు ఒక పెద్ద ఒక చర్చకి దారితీస్తుంది. అంటే గతంలో ఆయన గత 10 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అనేక అవినీతి కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన వివాదాలు కావచ్చు, అవన్నీ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది.
ఇక మరొక అంశానికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఏదైతే మానస దీని ఎదురుగా ఉన్నటువంటిది ఇక్కడ డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్లోనే గంజాయి ట్రక్కులు దొరికింది. ఇక్కడ నుంచి గంజాయి పోర్టు అభియోగాన్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేత సీనియర్ నేత ఎస్ బాబు ఆరోపించారు. అంటే ఇది ఇక్కడి నుంచి ఇది ఒక చిన్న విషయం కాదు. అంటే రైస్ మాఫియాతో పాటు గంజాయి మాఫియా, డీజిల్ మాఫియా, ఇలాంటివి ల్యాండ్ మాఫియా, ఇలాంటివి అనేకమైనటువంటివి జరిగినట్లుగా ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. ఇదేనండి మీరు ఇక్కడ వారు కూడా ఇక్కడ వచ్చి అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కొండల మధ్యలో డంపింగ్ లో దాచి సెక్యూరిటీని పెట్టేవారు. ఏంటి డంపింగ్ యార్డ్కి సెక్యూరిటీని పెడతారు ప్రజలు చూసి కొండబాబు గారికి వాళ్ళకి చెప్తే వచ్చి చూస్తే అక్కడికి యార్డ్ దొరికింది. ఇది మాకు సంబంధం లేదు గొడవలు ఇక్కడ పెట్టుకుని రోజు పోర్టుకి పంపిస్తా ఈ రకమైన ఎరాన్ తేవటం, గంజాయి ఎక్స్పోర్ట్ చేయడం అన్నీ కూడా వీళ్ళ కన్సర్నందాలు జరిగాయి. అది ఈ బియ్యం కంటే పెద్ద స్కామ్ సార్, అది మామూలు స్కామ్ కాదు. అది ఇలాగా అన్ని రంగాల్లోని మంచి వాతావరణమైన జిల్లానే ఈ స్కామ్గా ఈ కాకినాడ జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి చెడ్డ పేరు పట్టుకొచ్చిన చంద్రశేఖర్ రెడ్డికి మామూలు శిక్ష వేయకూడదు అన్నదే మా ఆలోచన. ఎవరైతే ఆ బిల్డింగ్ బాధితులు అప్పలరాజు గారు, మీ పేరు? నా పేరు శ్రీకోట అప్పలకొండ అండి. ఏంటండి అప్పలకొండ గారు, అసలు ఏంటి మీ వివాదం ఏంటి? మంత్రి గారితో మీకున్న విభేదం ఏంటి? మంత్రి గారితో ఇదేమీ లేదు. ఎమ్మెల్యే బళ్ళ సూరిబాబు అండి, బళ్ళ సూరిబాబు అండి. అతను అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేస్తున్నాడండి. సూరిబాబు కబ్జాలు చేసేస్తా అంతా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దాన్ని అన్నమాట అండి. ఆయన అండదండలతో అంతా అండదండలు అన్నదే మొత్తం అన్ని పేపర్లు వచ్చేసి అన్ని అయినా పరుగు వచ్చేసాడండి. ఒక మున్సిపాలిటీ అధికారులు వచ్చి బదలగొట్టినాక దానికి ప్లాన్ లేదని, అది ఏమీ లేదు అక్రమంగా కడేస్తున్నాడని మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చి బదలగొట్టిన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేసారు. అంటే మరి అతను అండదండలే కదండి. ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బళ్ళ సూరిబాబు అండదండలండి. బళ్ళ సూరిబాబుని పెట్టని ఈయన చాలా కబ్జాలకి గురవుతున్నాడు. వాళ్ళ అధికారులేమో, మున్సిపాలిటీ అధికారులేమో బద్దలు కొడితే నా మీద అన్యాయంగాని నన్ను చంపేస్తానని పబ్లిక్లోనండి వీడియో మాట్లాడి నన్ను చంపేస్తాను, మా కొండబాబు గారిని టీడీపీ గవర్నమెంట్ని తిడతా నన్ను చంపేస్తానని ఎక్స్ట్రా చేశాడండి, మా మాటలు మాట్లాడాడు. అందుకనే నేను ఏంటంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. ఏంటంటే గతంలోనే నా ఇల్లు అలాగే లాగేసుకున్నారు. నా ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేసి ఏదో వాళ్ళ కార్యకర్తకి ఇచ్చాడండి. మీ ఇల్లు ఖాళీ చేయండి, నా ఇల్లు ఖాళీ చేయించేసి పోలీసులతో పెట్టి, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసులతో ఖాళీ చేయించేసి ఒక కార్యకర్తకి ఈ బళ్ళ సూరిబాబు ద్వారాగా ఒక కార్యకర్తకి ఇచ్చేసి ఆయనకు ఓపెన్ చేశాడు అన్నాడు. ఆ ఇల్లు నేను మొన్నే కోర్టులో నెగ్గి వచ్చాను, ఈ వేళకి ఇంకా అప్పచెప్పలేదు, కోర్టులో అప్పచెప్తానని అన్నారు. ఎలాగా అన్యాయాలు ఈ బళ్ళ సూరిబాబుకి సపోర్ట్గా ఉండి అన్ని చేస్తా ఉన్నారండి. ఇదేనా ఇంకా వివాదాలు అండి? దూరంపూడి చంద్రశేఖర్ ఎందుకు వస్తున్నాయి ఇన్ని అభియోగాలు, ల్యాండ్ వివాదాలు, ఈ వివాదాలు? అతను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దన్నుకున్నాడు కాబట్టి పీడబ్ల్యూ కెనాల్ 2 కోట్లకి అమ్మేసినాడు బళ్ళ సూరిబాబు. 2 కోట్లకి అమ్మేసుకుని ఓ ఇల్లు కడతాం అమ్మేస్తాం అలాగే 2 కోట్లకి అమ్మేసాడండి. ఇది మొత్తంగా అంటే ఎక్కడ చూసినా కాకినాడలో ఎక్కడ ఎవరిని కదిలించినా, లేకపోతే ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ రోడ్డులోకి వెళ్ళినా, ఏ ఇంటిని కదిలించినా కూడా ఎవరైతే గత శాసనసభ్యులుగా పనిచేసినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మా మీద చంపుతామని బెదిరించారు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వాళ్ళ మాటల్లో నుంచే మనం వింటూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఆవేశం, ఆయన ఆగ్రహం, మరి ఎవరైతే ప్రజల మీద నుంచి చివరికి మీడియా మీద కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో కూడా మనం కూడా అప్పుడు ఆయనకి ఒక సవాల్ విసిరినటువంటి సందర్భం, ఆ సవాలు స్వీకరించి ఉన్నట్లయితే మనం ఆ రోజు వచ్చి ఉండేవాళ్ళం, ఇప్పుడు దాకా ఉండాల్సిన పరిస్థితి లేదు కదా. ఈరోజు కారుమూడి నాగేశ్వరరావుకి సవాల్ విసిరి మనం ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరిని కదిలించినా గతంలో జరిగినటువంటి అరాచకాలని, ఒక రైస్ మాఫియా కాదు, ఒక డీజిల్ మాఫియా కాదు, ఒక గంజాయి మాఫియా కాదు, ఒక ల్యాండ్ మాఫియా కాదు, ఒక బెదిరింపులు కాదు, ఒక భయపెట్టడం కాదు, ఒక రకమైనటువంటి ఒక మాఫియా, అంటే ఇది ఎక్కడా చూడనటువంటి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని
ఇక్కడ నడిపారు అనేటువంటి దానికి అనేకమైనటువంటి సాక్ష్యాలు, అనేకమైనటువంటి ఆధారాలు, అనేకమైనటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మేము భయంతో, ఒక ఆందోళనతో చెప్తే ఏమవుతుంది అనేటువంటి ఒక భయంతో ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక ఆగేది లేదు. ఎవరైతే భూములు లాక్కున్నారో వాళ్ళు మేము ఆ భూములు ఆక్యుపై చేసుకుంటాం, ఎవరైతే మా ఇళ్ళు ఆక్యుపై చేశారో ఆ ఇళ్ళు మేము ఆక్రమించేసుకుంటాం, మా ఇళ్ళు మేము తీసుకుంటాం, మా ఆస్తులు మేము కాపాడుకుంటామని చెప్పని ప్రజలు తిరగబడి వెళ్ళే పరిస్థితి వచ్చిందనంటే నిజంగా ఎటువంటి అరాచకం రాజ్యం వెళ్ళిందనే దానికి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు మనం ఎవరైతే కాకినాడ పోర్టు, లక్ష్మి గారు, కాకినాడ పోర్టుని 2020వ సంవత్సరంలో ఎవరైతే అరబిందో కంపెనీకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి అనే టీం ద్వారా ఎవరైతే కేవీ రావుకు చెందినటువంటి ఒక పోర్టుని, కాకినాడ పోర్టుని, వేల కోట్ల రూపాయలైనటువంటి ఒక పోర్టుని ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏ విధంగా లాక్కున్నారు, ఏ విధంగా వాళ్ళ వాస్తులు రాయించుకున్నారు, ఏ విధంగా వాటాలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, అరబిందో కంపెనీ ఎలా వీళ్ళని లాక్కుంది, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సహకరించారు అనేటువంటి దాన్ని మరికొద్దిసేపట్లో పోర్ట్లో నుంచే మనం ఎక్స్క్లూజివ్గా ఆ డీటెయిల్స్ అందిద్దాం. అంటే ఒక వ్యక్తులకు సంబంధించిన ఒక పోర్టును కూడా, ప్రైవేట్ పోర్టును కూడా ఎలా బెదిరించారనేది మరికొద్దిసేపట్లో వెల్లడిద్దాం. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి ఇలాంటివి చూస్తా పోతే ఎక్కడైనా డంపింగ్ యార్డ్ ఉంటే దాంట్లో చెత్త ఉండిద్ది, దాంట్లో గంజాయి దాపెట్టి సెక్యూరిటీ పెట్టారంటే ఇంతకంటే అరాచకాలు ఏ రకంగా రాజ్యం వెళ్తున్నాయని చెప్పవచ్చు. ఈ రకమైనటువంటి గోడౌన్లు ఉంటే ఈ రకమైనటువంటి గోడౌన్స్లో ఎంతటి దాదాపు 50,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి రైసు, అంటే దొంగ రైసు ఎక్స్పోర్ట్ అయింది, మాఫియా ఆ రకంగా తరలించిందని. ఈ మాఫియా ఎంత పెద్ద నెట్వర్క్ చేసిందనే విషయాలు కూడా మరి కొద్దిసేపట్లో వివరించే ప్రయత్నం చేద్దాం లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.